యునైటెడ్ బైబుల్ అకాడమీ గ్రూప్లో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనములు. అలాగే జూమ్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ మరి వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ఈ యునైటెడ్ బైబుల్ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఎన్ రంగారావు గారు మరి అవకాశం ఇచ్చినందుకు వందనములు. ఎందుకంటే సమాజంగాను కూడుకుంటున్న మనము చాలా అద్భుతమైన అవకాశము దేవుడు మనకు దయచేసిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు మనము దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి మరి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఈరోజు సంఘముగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈరోజు అంశము మరి క్రీస్తు రాయబారులు అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మరి మనము మరి ఈ అంశంను నేర్చుకునే ముందు మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఏమంటున్నాడు? దేవునితో సమాధాన పడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని మరి క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము అనే మరి కొరింథీ సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం. పిల్లారా, ఈ అంశం గురించి ఈరోజు మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే మరి క్రీస్తు రాయబారులు అంటే ఏంటి మరి ఆలోచిస్తే ఇంగ్లీష్లో అంబాసిడర్ ఏమంటారండి? అంబాసిడర్ అంటారు. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, మరి ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, 2 కుటుంబాల మధ్యలో కానీ, 2 దేశాల మధ్యలో కానీ విభేదాలు జరిగినప్పుడు, అంటే వ్యతిరేకతలు జరిగినప్పుడు, విభేదాలు జరిగినప్పుడు మరి సంధి గావించి వారిని సమాధానపరిచి పునరుద్ధరణ చేయడమే మరి రాయబారం అంటారు. చూడండి పిల్లలు, మనము ఎప్పుడైనా మన కుటుంబాలనే కానీ ఎక్కడైనా చిన్న మనము చూస్తూ ఉంటాము. మరి వివాదాలు జరిగినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఒక వ్యక్తి రాగానే ఏమో రాయబారం పంపారండి అంటాడు, ఏదో రాయబారం మనం తీసుకొని వచ్చిండు అంటాడు. చూడండి పిల్లలు, మరి మనము ఆలోచన చేసినట్లయితే రాయబారులు అంటే ఇద్దరి మధ్యలోనే కానీ, 2 కుటుంబాల మధ్యలో కానీ, 2 దేశాల మధ్యలో కానీ విభేదాలు జరిగినప్పుడు పునరుద్ధరణ సంధి గావించడము, మరి దాన్ని అలా చేయడమే మధ్యవర్తులుగా చేయడమే రాయబారులు అంటారు. పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తిగా రాయబారిగా ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి ఎందుకు రాయబారిగా ఉన్నాడు? యేసుక్రీస్తు సమాధాన సువార్త ద్వారా దేవునితో సమాధానపడుండి అని సమాధానం కలిగించేది క్రీస్తు రాయబారులుగా అంటారు. క్రీస్తు వాక్యాన్ని తీసుకొచ్చిన వారిని క్రీస్తు రాయబారులుగా అంటారు. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ప్రారంభానికి వెళ్ళాలి. మరి ప్రారంభంలో మరి దేవుడు భర్తగా ఉన్నాడు, ఆదామవ్వలు మరి భార్యగా ఉన్నారు. మరి దేవుడు ప్రారంభంలో రాజుగా ఉన్నాడు,
ఆదామవ్వలు ప్రజలుగా ఉన్నారు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదామవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటండి? ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలములు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ ఫలము తినకూడదు అనే ఒక మాట పిల్లరా. తినకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా, దేవుని ఇంటివారుగా ఉన్నారు. మరి ఎప్పుడైతే సాతాను ప్రవేశించి అవ్వను ఆవాహించి దేవుని ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేసి వీరిరువురు దేవుని ఆజ్ఞను అతిక్రమించేసారు. అపరాధంలో పడి అవ్వ తిని ఆదాంకి ఇచ్చింది. ఆదాంకి ఇవ్వడం ద్వారా ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? ఆత్మమరణము. చూడండి పిల్లలు, మరి ఆ పాపం ఏంటి? దేవునికి ప్రజలకు అడ్డుగోడ తయారైపోయింది. ఆ అడ్డుగోడ తయారవడం ద్వారా మనుషులు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున అని బైబిల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి దేవుని మాట వినక తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడమే పాపమని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి అలా ఉన్నవారిని దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున అందరూ నరకానికి వెళ్ళే సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం దమ్మంలో ఉన్న కాలంలో వచ్చాడు, అనుసరించాడు, దాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి ఆయన ఆ శిలువలో రక్తం కార్చిన రక్తధారాల ద్వారా మరి మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే పరిశుద్ధాత్మను పొందుకున్న మరి 12 మంది సమాధాన సువార్త, దేవునితో సమాధానపరుడని సువార్త ప్రకటించడం జరిగింది పిల్లరా. ఆ సమాధాన సువార్తను ప్రకటించడమే చూడండి క్రీస్తు రాయబారులు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మరి లేఖనానుసారంగా మనం చూద్దాం పిల్లరా. మరి దేవుని సంకల్పం ఏంటి? దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము. ఆ త్యాగము తెలుసుకొని మనం క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి? మరి దేవుని పక్షంగా మనం బతిమాలే విధంగా మరి క్రీస్తు రాయబారులంగా ఉన్నామా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకుందాం పిల్లరా. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది దేవుని సంకల్పం. మరి దేవుని సంకల్పం ఏంటి? దేవునికి అనేక మంది కుమారులు కావాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి. మరి తన పరిశుద్ధతకు కృపామహిమకు కీర్తి కలగజేయాలని దేవుని సంకల్పం పిల్లరా. మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు చూడండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆయన పరిశుద్ధతకు ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయాలని మరి క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. చూడండి, మరి ఏర్పరచుకొని చూడండి మరి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అందుకోసమే నిర్ణయించుకుని ఏం చేశాడు చూడండి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఏ దేవుడైతే ఏదేదో సంకల్పించుకున్నాడో ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరి పరలోకంలో ఉన్నవేంటి? వస్తువులా, పదార్థాలా? అంటే చూడండి, పరలోకంలో దేవుని కుటుంబము, దేవుడు ఉన్నాడు, మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి. మరి దేవుడు మరి ఏమని యేసుక్రీస్తులో మరి వారిని ఏర్పరచుకున్నాడట. మరి చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి వీరిరువురిని క్రీస్తులో ఏకంగా సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆయన అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసిన నరకానికి జోగాడుతున్న సమయంలో వారందరిని రక్షించడానికి, దేవుని పని చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకోసమే ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి చూడండి, ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు, దేవుని ఇష్టం కాదది.
అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టం అండి. చూడండి, యేసుక్రీస్తు శిలువలో మరి రక్తం కార్చడము, శిలువలో మరణించడము దేవుని ఇష్టం అండి. చూడండి పిల్లలు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, మనం ఆలోచన చేద్దాం. పిల్లారా, మనము ఏదైనా ఒక వివాహంలో చూస్తున్నప్పుడు, వివాహం జరిగే సందర్భంలో కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేసినట్లయితే, వివాహం జరుగుతున్నప్పుడు భార్యాభర్తలు ప్రమాణం చేస్తారండి. ఏమని? ఆరోగ్యమందును, వాది అందును, సుఖమందును నేను నీకు భార్యగా ఉంటాను, నేను నీకు భర్తగా ఉంటానని ప్రమాణాలు చేస్తారు పిల్లరా. ఆ ప్రమాణాల తర్వాత ఇద్దరిలో ఏదైనా విభేదాలు జరిగినప్పుడు ఏమవుతుంది? విభేదాలు జరిగినప్పుడు ఒక మధ్యవర్తి కావాలి. ఒక మధ్యవర్తి ఏం చేశాడు? ఆ విభేదాలను పునరుద్ధరణ చేసి మరి వారిద్దరిని సమాధానపరుస్తాడు పిల్లరా. మరి సమాధానపరుస్తాడు. ఇదే విధంగా దేవునికిని నరులకు మధ్యవర్తిగా ఉన్న విభేదం ఏంటి? దేవునికిని మరి నరులకు మధ్య ఉన్న విభేదము తీసివేయడానికి చూడండి, దేవునికి నరులకు ఏమన్నది? పాపం అనే అడ్డుగోడ ఉన్నది. ఆ పాపము అనే అడ్డుగోడను తీసివేయడానికి చూడండి, యేసుక్రీస్తు సమాధాన సువార్త. చూడండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ పాపాన్ని అడ్డుగోడ ఉన్నది, ఆ అడ్డుగోడను తొలగించాడు. చూడండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చేసాడు. ఆ ధర్మశాస్త్రం ఏదైతే పాపం అనే ఉన్నదో ఆ పాపాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. సమాధాన సువార్త ద్వారా రాయబారిగా వచ్చాడు. చూడండి, దేవుని ప్రజలకును దేవునికి ఉన్న ఆ మధ్య గోడను తొలగించి యేసుక్రీస్తు రాయబారం తీసుకుని వచ్చాడు. దేవునితో సమాధానపరిచే రాయబారం తీసుకుని వచ్చాడు పిల్లరా. అపోస్తల కార్యము 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వార్త మీరు ఎరుగుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 కూడా రాయబడ్డది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సమాధాన సువార్త తీసుకొని వచ్చాడు. ఆ సమాధాన సువార్త ప్రకటించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 చాలా చక్కగా రాబడ్డది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. చూడంటారా, ధర్మశాస్త్రం ఏం చేయడు? తన శరీరమందు కొట్టివేయుట చేత యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. మనందరి కోసం యేసుక్రీస్తు శిలువ యాగం పొందాడు. శిలువలో ఆయన రక్తం కార్చాడు. చూడంటారా, మధ్య గోడను పడగొట్టి చూడండి, ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సొమ్మరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి, ఆయన ఏం చేశాడు? సమాధానము, దేవునితో సమాధానపరచడానికి రాయబారంగా వచ్చాడు. చూడండి, మనకును దేవునికి అడ్డుగోడ తొలగించి ఆ సమాధాన సువార్తను తీసుకొని వచ్చాడు. చూడండి, గొప్ప భాగ్యాన్ని మనం యేసుక్రీస్తు తీసుకుని వస్తే ఆ యేసుక్రీస్తు త్యాగము అర్థమవుతుందా? చూడండి, మొదటి రాసిన పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అన్న నరుడు. చూడండి, మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు. చూడండి, మధ్యవర్తిత్వం ఎందుకు? దేవునికి మనకును విరోధం అనేది ఒక పాపం అనే అడ్డుగోడ ఉన్నది. ఆ అడ్డుగోడను తొలగించాడు, సమాధానపరిచాడు. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:10
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి, ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో చూడండి, మరి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఎందుకు రక్తమాంసంలో పాలివాడాయను? చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలముగాన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అపవాదిని నశింపచేయుటకు, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతా మరణ భయం దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు రక్తమాంసంలో పాలివాడ ఎందుకయ్యాడు? యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉన్న ఆ పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన, ఆ గొప్ప మహిమలో ఉన్న ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవుని పనిని చేయడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఏ ఒక్కరూ నశించిపోవడానికి దేవుని ఇష్టం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే దేవుని పని చేయటానికి. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. సిలువలో ఆయన రక్తం కార్చాడు. సిలువలో కార్చిన రక్తధారల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని మనము విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు. చూడండి, ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప భాగ్యము! యేసుక్రీస్తు లోకానికి వచ్చేసాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది. చూడండి, మరి దేవుని పని తుదముట్టించడమే మరి యేసుక్రీస్తుకు ఆహారమై ఉన్నదట. చూడండి, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమంటుడు? లూకాసు వార్త 10వ అధ్యాయం 6వ వచనం, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనము, అంతటా యేసు బిగ్గరగా ఇట్టనెను, నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని అంది విశ్వాసం ఉంచును. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా అంతట నేనేం చెప్పట్లేదు, నేను చెప్పే బోధ తండ్రిది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నా అంతట నేనేమియో చేయలేను, నేను వినునట్లును తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో, నా అంతట నేనేమియో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. చూడండి, మరి చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు మధ్యవర్తిత్వము, రాయబారిగా వచ్చాడు. చూడండి, రాయబారం ఏంటంటే దేవునికి మనకును ఉన్న ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ విభేదాన్ని తీసేయడానికి, చూడండి, ఆ విభేదాన్ని తీసి సమాధానపరచడానికి సమాధాన సువార్త చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మధ్యవర్తిగా వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, యేసుక్రీస్తు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకు? దేవునితో సమాధాన పడాలని, దేవునికి మనకున్న ఆ విభేదాన్ని తీసివేసి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. అందుకోసమే అపొస్తలులు ప్రారంభంలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో, మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు
పేతురు అంటున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరములు కాదు, వరము. ఆదామవ్వలు పోగొట్టుకున్న మరి దేవుని కుమారత్వము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా అప్పుడు మరి దేవుని కుమారులు, దేవుని ఇంటివారు అయ్యే గొప్ప వరము. అందుకోసమే నేడు క్రైస్తవులు ఎవరు? నేడు క్రైస్తవులు ఎవరంటే మరి క్రీస్తు రాయబారులు. చూడండి, మనము రాయబారం తీసుకుని వచ్చాము. ఏంటికి? దేవునికి ప్రజలకున్న విభేదాన్ని. ఆ విభేదం ఏంటి? దేవునికి మనకు ఉన్న ఆ విభేదాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే గొప్ప భాగ్యమయ్యా. అందుకోసం అపోస్తల కార్యము 2వ అధ్యాయం 32, 36 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమని అపొస్తలులు చెప్పారు. యేసుక్రీస్తును దేవుడు లేపాడు, దానికి మేమందరం సాక్షులము. మీరు శిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. మీరు శిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేలు వంశంతో రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. చూడండి మరి చూడండి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఏంటండి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రైస్తవులు ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. అందుకోసమే క్రైస్తవులు దేని కొరకు పనిచేయాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. మన పోరాటం ఏంటండి? మన పోరాటం ఏంటి? ఈ లోక సంబంధం మన 60, 70, 80 సంవత్సరాల కోసమైన పోరాటం కాదండి. ఆ పరలోకంలో యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం, ఆ భాగ్యం కోసం మనం పోరాడాలండి. చూడండి, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మును వేడుకొనుచున్నానని వ్రాయవలసి వచ్చెను. చూడండి, వ్రాయవలసి వచ్చెను. అందుకోసమే పిల్లరా మనము రాయబారులము. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంతో తనతో సమాధాన పరచుకునే వాళ్ళని ఆ సమాధాన వాక్యం మీకు అప్పగించెను. చూడు, సమాధాన వాక్యము మనకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షాన మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఉన్నాడు. చూడండి, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో మరి ఆ సమాధాన వాక్యాన్ని తీసుకొని వచ్చిన ఆ సమాధాన సువార్తను గురించి ఏమని చెప్తూ, నశించు వారికి మరణార్థపు వాసనగా ఉన్నది సువార్త, మరి రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం, నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడుచున్న జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నది. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. చూడండి, ఈరోజు వాక్యాన్ని కలిపి చెరిపే వారు ఉన్నారు. మొదటి శతాబ్దంలోని మాట ఈ మాట. మరి ఇప్పటికి కూడా చూడండి ఎంత కలిపి చెరుపుతున్నారు. అందుకోసమే అలా ఉండక, కావున ఇట్టి సంగతులు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూడండి, క్రీస్తు ఎదుట దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తు యేసునందు, చూడండి, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము.
అందుకోసమే దేవుడు ప్రేమాస్వరూపి. చూడండి, దేవుని ప్రేమ చూడండి, దేవుని ప్రేమ చూడండి. ఆయన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయలేదంటే. చూడండి దేవుని ప్రేమ ఎలాంటిదో చూసుకుందాం పిల్లలు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి, దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. అందుకోసమే మనము మన సహోదరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. మన సహోదరులను ప్రేమించబద్దులమై ఉన్నాము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణంలో నుండి మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి, మరి సహోదరులను ప్రేమించాలంటే ఏం చేయాలి? మరి వారికి మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టాలా? వారికి శరీర సంబంధమైన అన్ని సౌకర్యాలు కల్పించాలా? అలా కల్పించద్దని కాదు. ప్రాముఖ్యంగా ఏంటి, మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా అయితే రక్షణ తీసుకున్నామో, రక్షింపబడ్డామో, ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇది ప్రేమ కొత్త నిబంధన ప్రకారం. యేసుక్రీస్తు దేవుని ప్రేమ ప్రత్యక్షమైనట్టే. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం తీసుకుని వచ్చాడు? దేవుని ప్రేమను, క్రీస్తు త్యాగమును మనం తెలుసుకున్న వారముగా ఉండి, చూడండి, మనం ప్రేమించాలంటే సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి మనము ప్రకటించే వారంగా ఉన్నాము. అందుకోసమే మనము సువార్తను ప్రకటించడం వల్ల ఏమవుతుంది? సహోదరులను ప్రేమించే వారంగా ఉంటాము. సువార్తను విని మనం అర్థం చేసుకొని నేర్చుకొని కూడా సువార్త ప్రకటించలేని వారంగా ఉంటాం. అంటే మరి మరణమందు నిలిచి ఉన్నామట. చూడండి పిల్లలు, లేఖనం చెప్తుంది పిల్లారా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనములు, మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. చెప్పరా, నరహంతకుడు ఎవరని? సువార్త సత్యం తెలుసుకొని దాన్ని ప్రకటించని వారు. చూడండి మనం మన సహోదరులను ప్రేమిస్తున్నామా? ప్రేమించాలంటే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అందుకోసమే 3:16లో, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను కనుక. చూడండి, మనందరి కోసం యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనిచున్నాము. చూడండి, దేవుని ప్రేమ ప్రత్యక్షమైన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకున్నాం. మనం కూడా సహోదర నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దలమై ఉన్నాము. చూడండి, మన సహోదర నిమిత్తము మనం ప్రాణం పెట్టబద్దలమై ఉన్నాం. ప్రాణం పెట్టాలంటే పీక కోసుకున్నాడా? అది కాదండి పిల్లరా. పని చేస్తే రక్తం ఖర్చు అవుతుంది. నువ్వు పని చేస్తున్నావు అంటే నీలో రక్తం ఖర్చు అవుతుంది. చూడండి, మనము పని చేయాలి. ఏం పని? నువ్వు తెలుసుకున్న సర్వసత్యం ఏంటి? నువ్వు తెలుసుకున్న సర్వసత్యం అనేకులకు ప్రకటించాలి. చూడండి, మనమై ఉన్న ఈ ఆత్మను ఏ విధంగా అయితే రక్షణ తీసుకొని రక్షింపబడ్డామో ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్లడానికి మనందరి కోసం శిలువలో మరణించాడు. శిలువలో ఆయన రక్తం కార్చిన రక్త ద్వారాల ద్వారా మరి ఆ సువార్తను విని, నేను పాపిని, నా పాపల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడని, 3వ రోజున దేవుడు లేపడాన్ని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. అప్పుడు ఆ సంఘం ద్వారా అపొస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ఎప్పుడు ఎడతెగక ఉండడం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ నువ్వేం చేస్తావు? సువార్త సత్యం నువ్వు ప్రకటించే వారంగా ఉంటాం. అందుకోసమే ఆ రక్షణ సువార్తను ప్రకటించాలి. అందుకోసమే సువార్తను గురించి చూడండి పిల్లరా, ఆ సువార్తను గురించి మనం ఆలోచన చేద్దాం. లేఖనం చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:1-2 వచనం, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాను నేను ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించితనో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకునే ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారెందురు. చూడండి, సువార్త వలనే మనము రక్షణ పొందువారమై ఉందము. ఆ సువార్తను ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలంటున్నది ప్లాన్. అందుకోసమే చూడండి, మేము
క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడిన క్రీస్తు పక్షము మిమ్మల్ని బతిమాలుచున్నామని అపోస్తలుడు ఏ విధంగా అయితే బతిమాలుకుంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా బతిమాలుకుంటున్నాడు, మరి ఎవరము? క్రీస్తు రాయబారులముగా మనము క్రీస్తు పక్షముగా మనం బతిమాలుకుంటున్నామా? సువార్తను ప్రకటించి, అయ్యా మరి సువార్తను విని మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి రక్షణ తీసుకుంటే పరలోకము, ఆ కనిపించని పరలోకము తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను ప్రకటించాలి. అందుకోసం అపొస్తలులు మరి ప్రారంభంలో ఏ విధంగా మరి ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉన్నదని చెప్తున్నారు పిల్లరా. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామంలోనే మనము రక్షణ పొందవలనను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనను. అపొస్తలులు తెలుసుకున్న దాన్ని కరాఖండిగా చెప్పారు. ఆకాశం కింద ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉంది, ఈ రక్షణ తీసుకోండి అని రక్షణ సువార్తను ప్రకటించారు. అందుకోసం ప్రారంభంలో మరి అపొస్తలులు ఏ విధంగా సువార్తను ప్రకటించారు చూడండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36-37 వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకునేవాళ్ళని చెప్పాను. వారు ఈ మాటలు విని, ఈ మాటలు అంటే సువార్తను విన్నారు, వినేం చేశారు? వారు హృదయంలో నొచ్చుకొని చూడండి, సువార్తను విన్న తర్వాత హృదయాల్లో పశ్చాత్తాపం కలగాలి, హృదయం నొచ్చుకోవాలి. అవి నొచ్చుకున్న తర్వాత వారేమంటారు? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, చూడండి పేతురు ఏమంటాడు? మీరు మారు మనసు పొంది, చూడండి మీరేమండి మారు మనసు పొందాలి. క్రీస్తును విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. వరములు కాదు, ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము, దేవుని ఇంటివారే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా ఆ గొప్ప మహిమను ధరించుకుంటారు అని లేఖనం చెప్తున్నారా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం చేశాడు, ఏం తీసుకొని వచ్చాడు, ఏం చేశాడు చూడండి పిల్లరా. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, ఏం తెచ్చాడంటే చూడండి పిల్లరా, మరణంలో నిరర్ధకం చేశాడు. ఏ మరణం అండి? భౌతిక మరణం అందరికీ ఉంటుంది, పుట్టినవాడు గిట్టక మానడని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. శరీర మరణము అందరికీ ఉంటుంది, ఆత్మ మరణాన్ని నశింపజేశాడు. చూడండి, మరణం నిరర్ధకం చేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు 2వ మరణం నుంచి తప్పించడానికి. చూడండి పిల్లరా, లేఖనం చదువుకుందాం పిల్లరా. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడరా, రెండవ మరణాన్ని నిరర్ధకం చేయడానికి యేసుక్రీస్తు 2వ మరణాన్ని నిరర్ధకం చేయడానికి మరణించాడు. మనందరి కోసము మనిషిని జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ స్వార్థను మనం ప్రకటిస్తున్నామా? ఆ స్వార్థను విని మరి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తు మనం ధరించుకుంటాము. చూడండి, మరి ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేశాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కోసం శిలువలో మరణించాడు, శిలువలో రక్తం కార్చాడు. కొలసీల రాసిన పత్రికలో 1:20 వచనంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తం అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయనతో సమాధాన పరచవలనని తండ్రి అభిష్టము. అందుకోసమే మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడిన క్రీస్తు పక్షాన మేము బతిమాలుకొనుచున్నామని అపొస్తలులు చెప్తున్నారు. మనం కూడా బతిమాలుకునే గొప్ప భాగ్యం. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు సువార్తను గురించి ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో,
నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. సువార్త ప్రకటించకుంటే శ్రమ. ఏ శ్రమ అండి? ఈ లోక సంబంధమైన శ్రమలా? ఈ లోక సంబంధమైన శ్రమ. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలన్నది సువార్త నిమిత్తం. అందుకోసమే సువార్త ప్రకటించకుండే ఆ పాతాళం అనే భయంకర నరకానికి జోగాడే భయంకర పరిస్థితిని, ఆ పరిస్థితి నుంచి రాకూడదంటే సువార్త ప్రకటించాలి. అందుకోసం పౌలు గారు చూడండి, దెబ్బలు పడుతున్నాడు, ఇరుగులు ఇబ్బందులు అన్నిటినీ అనుభవిస్తూనే ఏమంటున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. అందుకోసమే చూడండి, సమాధానపరచు ఆ సువార్తను, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. అందుకోసమే ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించాడు. అందుకోసమే పిల్లారా, మరి 20 వచనము, మరి కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షాన మేము బతిమాలుకొనుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారు, మేము దేవుని పక్షమున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము, సమాధానపరుడి, స్వార్థ ద్వారా సమాధానపరుడని సమాధాన వాక్యములు మాకు అప్పగించను. ఆ సమాధాన వాక్యం ద్వారా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము, క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఆ బతిమాలుకొనిచే మరి క్రీస్తు రాయబారులము. అందుకోసమే చూడండి, మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాయబారులు అంటే ఇద్దరి వ్యక్తుల మధ్యనే కానీ, 2 కుటుంబాల మధ్యనే కానీ, 2 దేశాల మధ్యనే కానీ విభేదాలు తలెత్తినప్పుడు ఆ విభేదాలను సమాధానపరిచే ఒక వ్యక్తి కావాలి. ఆ రాయబారం వారి ఇరువురిని సమాధానపరిచి ఆ రాయబారం తీసుకుని వచ్చే వారిని రాయబారులు అంటారు. మరి దేవునికి మనకును మధ్య ఉన్న ఆ పాపమనే అడ్డుగోడ తీసేయడానికి యేసుక్రీస్తు మనందరికీ సమాధాన వాక్యం తీసుకొని వచ్చాడు. ఆ సమాధానం కలిగి ఆ అడ్డుగోడను తీసివేయడానికి, ఆ పాపం అనే అడ్డుగోడ ధర్మశాస్త్రము ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము కొట్టివేసి ఆయన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పొడగొట్టి ఇరువురిని ఏం చేశాడు? ఇద్దరిని ఏకం చేశాడు, క్రీస్తులో ఏకం చేసుకున్నాడు. ఆ ఏకం చేసుకోవడం దేవుని చిత్తము, దేవుని అభిష్టము. అందుకోసమే ఆ సమాధాన సువార్తను తీసుకొని వచ్చాడు. అందుకోసమే మనము ఆ సమాధాన సువార్తను పొందుకున్న మనము, అపొస్తలుడైన పౌలు గారు, దేవుని పక్షం మేము బతిమాలుకొనుచున్నాము, క్రీస్తు రాయబారులము, ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించటకు మేము యోగ్యులమని దేవుడు మాకు అప్పగించాడు అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. మనం క్రైస్తవులమైన మనము ఆ సువార్తను తెలుసుకొని, ఆ సువార్త ద్వారా రక్షింపబడి రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారంగా ఉన్నాము. అందుకోసమే క్రీస్తు పక్షమున బతిమాలుకొనుచున్నాము, క్రీస్తు రాయబారులము. మనం ఇప్పుడు ఆ రాయబారం కలిగి ఉన్నామా? లేదండి అని మరి శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో ఉన్నావా? మరి శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆదివారం మరి సమయం ఉంటే సంఘానికి వెళ్ళాలి, లేకుంటే సమయం ఉన్నప్పుడు వాక్యం వినాలి అనుకొని నువ్వు భ్రమలో ఉండి, శరీరం అనే ఒక భ్రమలో ఉండి ఈ భ్రమలో నడుపుతున్నావా? ఈ శరీరానికి భ్రమలు కల్పించేవాడు ఉన్నాడు సాతాను. ఏం వెళ్తావులే, ఈరోజు అక్కడ పని ఉందిలే, ఇక్కడ పని ఉందిలే, సంఘానికి ఏం వెళ్తావులే, ఏం వాక్యం వింటావులే, ఎప్పుడు బైబిలేనా అని వాడు సాతాను మనల్ని భ్రమపరుస్తాడు. భ్రమపరిచి ఏం చేస్తాడు? వాడు దేవుని నుండి దూరం చేస్తాడు. వాడి మాయలో నిన్ను మరి పంటి కొట్టిస్తాడు. వాడి భ్రమలో ఉంటావా? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని మనల్ని కల్పిస్తాడు. భ్రమలో నడిపించి ఏం చేసాడు? వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్ళే భయంకర పరిస్థితి మన ముంగట్నే ఉన్నది. అందుకోసమే మనం ఏం చేయాలా? అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక సావాసం కలిగి ఉండాలి, సంఘంతో సావాసం కలిగి ఉండాలి. అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును మనము సావాసం కలిగి ఉండాలి. అందుకోసమే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి గుండా అపొస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. మన పోరాటం ఏంటండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఆ బోధలో ఉంది ఏంటి? చూడండి, బోధ. అందుకోసమే అపొస్తలులు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఈ లోక సంబంధమైన సంగతుల వైపు చూడలేరండి. పరలోకం అనే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యం చేరాలంటే మనం ఏం చేయాలి? మనం పొందుకున్న రక్షణను అనేకులకు ప్రకటించాలి. చూడండి, అనేకులకు ప్రకటించడానికి వారు మరి ఏం చేశారు? వారు చిరస్థిరాస్తులను అమ్మేశారు, వారు ప్రాణాలు త్యాగం చేశారు, తామే మరి సమర్పించుకున్నారు.
చూడండి పౌలు గారు ఏమంటాడు, సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలంటున్నాడు. చూడండి మనం భయంతో వణుకుతో కాపాడుకుంటున్నామా? మరి క్రీస్తు పక్షముగా బతిమాలుకునే విధంగా మనం రాయబారులంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? క్రీస్తు రాయబారులం అనే అంశము విన్న సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? ఆ గొప్ప భాగ్యాన్ని తెలుసుకున్న మనము ఆ భాగ్యాన్ని అనేకులకు పంచే విధంగా ఉన్నామా? అలాంటి పంచే భాగ్యంలో మనము పాలుపంతో మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ఆ పరలోకం అనే గొప్ప భాగ్యంలో చేరే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.